హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. మనం ఈరోజు ఈ వీడియోలో గోయింగ్ టు ఫామ్తో మరికొన్ని సెంటెన్సెస్ అంటే కొత్తగా టైం ఎక్స్ప్రెషన్స్ తోటి ఎలా ఉపయోగించాలో చూద్దాం. టైం ఎక్స్ప్రెషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉదయం చెప్పాలనుకో దిస్ మార్నింగ్, ఈరోజు మధ్యాహ్నం దిస్ ఆఫ్టర్నూన్, ఈరోజు సాయంత్రం దిస్ ఈవినింగ్, ఈరోజు రాత్రి టు నైట్. అదేవిధంగా రేపు టుమారో మార్నింగ్, రేపు ఉదయం టుమారో ఆఫ్టర్నూన్, రేపు మధ్యాహ్నం టుమారో ఈవినింగ్, రేపు సాయంత్రం టుమారో నైట్, రేపు రాత్రి. ఇలాగ ఈ టైం ఎక్స్ప్రెషన్ తోటి మనం మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు రోజు ఇవి ఖచ్చితంగా మీకు మీట్ అవుతూనే ఉంటాయి. ఈ సెంటెన్స్ మిమ్మల్ని టచ్ చేస్తూనే ఉంటాయి. సో జాగ్రత్తగా ఈ వీడియో చివరి వరకు చూసి మీ డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేయండి. లెట్స్ స్టార్ట్. వాట్స్ ప్రియా గోయింగ్ టు డూ దిస్ మార్నింగ్? ప్రియా ఈ ఉదయం ఏం చేయబోతుంది? షీఈ్ గోయింగ్ టు గో టు ద లైబ్రరీ. ఆమె లైబ్రరీకి వెళ్ళబోతుంది. వాట్స్ కుమార్ గోయింగ్ టు డూ దిస్ ఆఫ్టర్నూన్? కుమార్ ఈరోజు మధ్యాహ్నం ఏం చేయబోతున్నాడు? హీఈస్ గోయింగ్ టు గో టు అ రెస్టారెంట్. అతను రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాడు. వాట్స్ జాన్ గోయింగ్ టు డూ దిస్ ఈవినింగ్? ఈ సాయంత్రం జాన్ ఏం చేయబోతున్నాడు? హీఈస్ గోయింగ్ టు గో టు చర్చ్. అతను చర్చ్కి వెళ్ళబోతున్నాడు. వాట్స్ కుమార్ గోయింగ్ టు డూ టునైట్? ఈరోజు రాత్రి కుమార్ ఏం చేయబోతున్నాడు? హీఈస్ గోయింగ్ టు కాల్ హిజ్ గర్ల్ ఫ్రెండ్. అతను తన గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేయబోతున్నాడు. వాట్ ఆర్ యూ అండ్ యువర్ బ్రదర్ గోయింగ్ టు డూ దిస్ ఈవినింగ్? నువ్వు నీ బ్రదరు ఈ సాయంత్రం ఏం చేయబోతున్నారు? వీ ఆర్ గోయింగ్ టు గో టు ద సూపర్ మార్కెట్. మేము సూపర్ మార్కెట్కి వెళ్ళబోతున్నాము. వాట్స్ యువర్ ఫాదర్ గోయింగ్ టు డూ దిస్ మార్నింగ్? మీ నాన్నగారు ఈ ఉదయం ఏం చేయబోతున్నారు? హీఈస్ గోయింగ్ టు మెడిటేట్. అతడు ధ్యానం చేయబోతున్నారు. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టుమారో మార్నింగ్? నువ్వు రేపు ఉదయం ఏం చేయబోతున్నావు? ఐఎమ్ గోయింగ్ టు మీట్ రమ్య. నేను రమ్యని కలవబోతున్నాను. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ దిస్ ఆఫ్టర్నూన్? మీరు ఈ మధ్యాహ్నం ఏం చేయబోతున్నారు? ఐఎమ్ గోయింగ్ టు ఫీడ్ మై డాగ్. నేను నా కుక్కకు ఆహారం పెట్టబోతున్నాను. వాట్స్ యువర్ బ్రదర్ గోయింగ్ టు డూ టుమారో ఆఫ్టర్నూన్? మీ బ్రదర్ రేపు మధ్యాహ్నం ఏం చేయబోతున్నాడు? హీఈస్ గోయింగ్ టు బై యాన్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. అతను ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ కొనబోతున్నాడు. వాట్స్ రవి గోయింగ్ టు డూ దిస్ ఈవినింగ్? ఈ సాయంత్రం రవి ఏం చేయబోతున్నాడు? హీఈస్ గోయింగ్ టు మీట్ మణీంద్ర. అతను మణీంద్రని కలవబోతున్నాడు. వాట్స్ యువర్ మదర్ గోయింగ్ టు డూ దిస్ ఆఫ్టర్నూన్? మీ మదర్ ఈ మధ్యాహ్నం ఏం చేయబోతుంది? షీఈస్ గోయింగ్ టు వాష్ మై డ్రెస్సెస్. ఆమె నా బట్టలు ఉతకబోతుంది. వాట్ ఆర్ యూ అండ్ యువర్ ఫాదర్ గోయింగ్ టు డూ టుమారో ఆఫ్టర్నూన్? రేపు మధ్యాహ్నం
నువ్వు మీ నాన్నగారు ఏం చేయబోతున్నారు? We are going to eat lunch. మేము లంచ్ తినబోతున్నాము. వాట్స్ రమ్య గోయింగ్ టు డూ దిస్ మార్నింగ్? రమ్య ఈ ఉదయం ఏం చేయబోతుంది? షీ ఈజ్ గోయింగ్ టు యూజ్ హర్ ల్యాప్టాప్. ఆమె తన ల్యాప్టాప్ని ఉపయోగించబోతుంది.